శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో గోచార రీతిగా శుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం సూర్య ఉదయమే సోమవారం. ప్రత్యేకమైన ఈ సోమవారం పౌర్ణమి, గురు పౌర్ణమి తర్వాత పాడ్యమి తిథిలో ప్రారంభమైంది. ఈరోజు మనకు సంపూర్ణ బలం కలిగిన ఈ ఆషాఢ మాసమయందు అనేక గ్రహాలు చిత్త, స్వాతి, విశాఖ నక్షత్రంలో ఉన్న వారికి, తులారాశి వారికి ప్రత్యేకించి ఈరోజు శుభకరం ప్రారంభమైనది. ఈ చంద్ర బలం అధికంగా ఉండే రాసుల్లోకి తులారాశికి ప్రత్యేకంగా చెప్పబడుతున్నది. కేంద్ర స్థానంలో ఉన్న చంద్రుడు సూర్యగ్రహాధిపతి, శుక్రగ్రహాధిపతి కలిసి చూడబడడం వల్ల ప్రేమతో కలిగిన మనుషులతో ఎక్కువ సమయాన్ని గడపాలని మనసులో ఉత్సాహం ఉంటుంది. అలాగే ఈరోజు ఒక సంతోషకరమైన శుభవార్తలు వింటారు. ప్రేమ కలిగిన కొన్ని విషయాలలో విజయ అవకాశాలు ఈరోజు సంపూర్ణంగా కలగడానికి అవకాశాలు ఉంటాయి. ఈరోజు ఒక ప్రత్యేకం ఏమంటే, సోమవారం శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేయించుకొని రాహు కేతువులని శాంతింపజేయగలిగినప్పుడే మనకు ఆరోగ్యపరమైన విషయాల్లో మెరుగైన ఫలితం కనబడడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆర్థికంగా మనకు డబ్బుల పరమైన కొన్ని తీసుకున్న డబ్బులకి ఖచ్చితంగా ఈరోజు వాళ్ళు మనల్ని విమర్శించే స్థాయి కూడా రాకుండా ఈరోజు మీరు పాత బకాయిలు తీర్చుకునే అవకాశం కూడా కలుగుతుంది. ఎప్పుడు ఫైనాన్స్ కారక స్థానాధిపతి లాభస్థానానికి వచ్చాడో ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో వ్యాపార రీతిగా రెట్టింపు సంఖ్యగా డబ్బులు పెరగడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే మనం బ్యాంకు ద్వారా కూడా ఈ పాత రుణాన్ని తీర్చుకునేదానికి ఒక అవకాశం ఇస్తున్న దేవుడి అనుగ్రహంతో ఈరోజు జరుగుతుంది. అలాగే కుటుంబపరమైన విషయాల్లో పిల్లలు విద్యాస్థానానికి అభివృద్ధి పరచుకోవడానికి ఈ రోజు నుంచి గురు పౌర్ణమి తర్వాత మీకు మీ పిల్లలు అధిక శాతం విదేశీయాలకు వెళ్ళాలనుకున్నా, లేక ఈ పూర్తిగా పై చదువులు చదవాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే ఇంజనీరింగ్ చేయాలని కాలేజీలు దగ్గరికి మనం వెళ్ళి వాళ్ళు ప్రయత్నించే వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న సబ్జెక్ట్లోకి వాళ్ళకి సహకారం అందించడానికి గ్రహాల సహకారం కూడా ఉంటుంది. అందువల్ల విద్య పైన ఎక్కువగా శ్రద్ధ పెట్టి పిల్లలు కూడా పై చదువులు చదువుకునేదానికి ఈరోజు మొదలుపెట్టిన ఈ విద్య ఉన్నత స్థానానికి ఆక్రమించడానికి అవకాశాలు కూడా ఉంటుంది. అలాగే కుటుంబ తగాదాలతో చాలామంది భార్యాభర్తల్లో విభేదం చేసుకొనేసి తల్లిగారికి ఇంటికి వెళ్ళిన వారు కూడా మనసులో మార్పులు, పెద్దవాళ్ళ సహాయ సహకారాలతో ఖచ్చితంగా మనుషుల యొక్క తల్లిదండ్రుల యొక్క సూచనలు తీసుకొని తరువాత మీరు కలిసి జీవించడానికి ఒక అవకాశం ఇస్తున్నది ఈరోజు. అందువల్ల ఖచ్చితంగా మీరు కూడా మనసులో మార్పు కలగాలి. ఎందుకంటే రవి శుక్రులు కలయిక వల్ల మొండితనం అనేది ఏర్పడడం వల్లనే భార్యాభర్తల్లో అధిక శాతం ఇబ్బందులు కలిగిస్తున్న ఒక సమస్య. అలాగే ప్రేమికులకు కూడా ఇదే సమస్యగానే ఉంటుంది. అందువల్ల జాగ్రత్తగా ఉండాలి. రవి శుక్రులు ఎప్పుడు ఒక చోట కలిస్తే అది అసంగత యోగం అని కూడా మనం తెలుసుకోవాలి. అలాగే మనకు రావలసిన కొన్ని అందమైన జీవితంలో కొన్ని కోరికలు కూడా నెరవేర్చడానికి కూడా మనం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న కొన్ని డ్రీమ్స్ కలిగిన కొన్ని విషయాల్లో అది మనకు చాలా దగ్గరికి వచ్చి ఆగిపోవడం కూడా జరుగుతుంది. దానివల్ల మనసులో కొంచెం గందరగోళంగా ఉంటుంది. తదుపరి కాలాల్లో మీకు మంచి రోజులు కూడా ప్రారంభమవుతుంది. గట్టిగా మనం ప్రయత్నిస్తే విజయ అవకాశాలు కలుగుతుంది. ఎప్పుడు తులారాశికి కేంద్రములో చంద్రుడు, అలాగే శని భగవానుడు పంచమ స్థానంలో, 6వ స్థానంలో రాహువు, 8వ స్థానంలో కుజ గురు గ్రహాధిపతి, అలాగే దశమ స్థానంలో ఉన్న రవి శుక్రులు, లాభస్థానంలో ఉన్న బుధుడు, వ్యయస్థానంలో ఉన్న రాహు. వీళ్ళందరూ మంచి స్థానాల్లో ఉన్నప్పుడే మంచి జరుగుతుంది. రెండవది, ఎక్కువ మంది కొన్ని విషయాలకు బానిసయి తీవ్రంగా డబ్బులు పోగొట్టుకున్నారు. అలాగే 5 రకాలు కలలతో వెళ్ళి అనేక విషయాల్లో డబ్బులు పొదుపుగా పెట్టుకోవలసిన డబ్బుని ఎదుటి వాళ్ళకి ఖర్చు పెట్టడం, అలాగే కొన్నిటికి బానిసతత్వంతో డబ్బులు వృధాప్యం చేస్తున్నారు. అది పీకల లోతుగా రావడం వల్ల మీకు ఇబ్బంది కలిగించే కొన్ని సన్నివేశాలు మీ ముందుకు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఎక్కువగా
ఈ ఈ రోజు నుంచి మీరు చాలా ఉల్లాసానికి ఎక్కువసేపు ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది. పొదుపుగా చేసుకుంటే మీ జీవితం కాదు, మీ కుటుంబానికి కూడా చాలా మెరుగైన ఫలితం అనేది కూడా కనబడుతుంది. ఈరోజు మన కోరికలు కొన్ని ఉన్నాయి. ఆ కోరికలను మనం నెరవేర్చుకునే మొదటి ప్రయత్నమే మనసులో ఫస్ట్ మనం దైవ అనుగ్రహ పూజలు చేయాలి ఒకటి. రెండవది మన సొంత ఇంటి కళను నెరవేర్చుకోవాలి. కొద్దిమందికి వివాహం అయిన వారికి తల్లిగారి తరపున పసుపు కుంకం ద్వారా ఆస్తిపరమైన విషయాలు కలిసి రావడానికి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల తల్లిగారి యొక్క ఆస్తిని ఇవ్వడం వల్ల వాళ్ళ మనసులో సంతోషకరమైన ఒక సన్నివేశం ఉంటుంది. రెండవది, అమ్మగారి దగ్గర నుంచి వచ్చిన ఎటువంటి రూపాయి అయినా వాళ్ళకు సంతోషాన్ని ఇస్తారు. దానివల్ల కూడా మళ్ళా మన కుటుంబంలో ఆనందకరమైన విషయాలు జరగడానికి అవకాశం ఉంటుంది. మీ పిల్లల పైన మీరు విద్య కానీ ఇతర విషయాల్లో కానీ కుటుంబంతో అతి సమీపంగా ఉండడానికి ఎక్కువ సమయాన్ని కేటాయించండి. ఎప్పుడు శ్రమతో కూడిన పనులు చేసుకుంటూ కుటుంబానికి దూరం అవుతున్నప్పుడే ఈ వికర్షణ కలిగిన కొన్ని గ్రహాల వల్ల కుటుంబానికి దూరం అయిపోతున్న స్త్రీలు పురుషులు చాలా జాగ్రత్తగా ఉండాలి. అది కొన్ని సందర్భాల్లో మనల్ని విడదీసే వరకు తీసుకొని వెళ్తుంది. అందువల్ల జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీకు గోచార రీతి ఫలితాలు. అధికార వృద్ధి కలుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో చలామణి అవుతారు. గత మాసంలో ఉన్న ఇబ్బందులు ఈ మాసంలో కనబడదు అంటాడు. అందువల్ల గతంలో జరిగిన కొన్ని సూర్య భగవానుడు చేసిన భాగ్యస్థానంలో ఉన్న ఫలితాల కన్నా కూడా దశమ స్థానంలో ఫలితాలు అధికంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే సంపద, ఆనందం, విద్య, విజయం, వివాహము, అవకాశాలు, వినోదము, వ్యాపారము, వృద్ధి, సత్ఫలితాలు పొందుతారు. కొత్త వ్యక్తులతో కలవడానికి మరియు వారితో వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకుంటారు. నూతన వస్తువు, వస్త్రాభరణాలు ప్రాప్తి, మర్యాదపూర్వకమైన ప్రవర్తన ఇతరులకు ఆనందాన్ని, తృప్తిని కలిగిస్తుంది. ఈరోజు వాగ్దాటి వరం ద్వారా అనేక విజయాలు మీ సొంతం అవడానికి అవకాశాలు ఉంటుంది. విద్య విషయంలో ఉత్తిత శాతం పెంపొందించుకోవడానికి ఇది ఒక సదా అవకాశం. ఉద్యోగ జీవితంలో సమస్యలని తొలగించుకోవడం పై అధికారులు వివరణకు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. అలాగే శత్రువులని, పోటీదారులపై ఎదురు తిరిగే అవకాశం ఉండడం వల్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఇది గోచార ఫలితంలో ఉన్న సమస్య. ఈరోజు ఐటీ రంగంలో ఉన్న వారికి ప్రత్యేకంగా చాలా మెరుగైన ఫలితం ఉంది. ఉద్యోగంలో గవర్నమెంట్తో సంబంధించిన ఉద్యోగస్తులకి ఎటువంటి ఇబ్బందులు లేదు. అలాగే మీరు మీ కుటుంబ సభ్యులు ఆనందంగా ఉండాలని స్త్రీలకి, ఉద్యోగం చేస్తున్న స్త్రీలకి ప్రత్యేకించి శుభకరంగా ఉన్నది. అలాగే ఈరోజు దైవానుగ్రహ పూజల ద్వారా మంచి ఫలితాలను ఎదురు చూడొచ్చు. తులారాశి వారికి ప్రతిరోజు గ్రహాల సహకారం, గ్రహాల యొక్క ఇబ్బందికరమైన విషయాలు సంపూర్ణంగా మీకు గోచార రీతిగా సంపూర్ణంగా వివరించబడుతున్నాం. చాలా రోజులుగా మనం చేస్తున్న మా యొక్క ఛానల్ని అభివృద్ధి పరచడానికి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. శ్రీ అస్ట్రాలజీ ఆస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.